బీసీ బిల్లుకు చట్టబద్ధత కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని ప్రధాని మోదీ దగ్గరకు ఎందుకు తీసుకువెళ్లడం లేదు? బంతి కేంద్రం కోర్టులో ఉందని చెప్పేందుకు తెలంగాణ శాసనసభ తీర్మానం ఒకటే సరిపోతుందా? ప్రజాప్రతినిధులు ప్రస్తుతానికి తాము ఏ పార్టీలో ఉన్న బీసీల ఓట్లు లేనిది మున్ముందు రాజకీయ భవిష్యత్తు ఉండదనేది రేవంత్ రెడ్డి వంటి నేతలకు తెలియంది కాదు కదా. అయితే రేవంత్ రెడ్డి ఎందుకు తన హైకమాండ్ను ఈ విషయంలో కదిలించడం లేదు? అలాగే ఎందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఈ విషయంలో కలవడం లేదు? 50 సార్లైనా బడాభాయ్ మోదీని కలుస్తానని చెప్పే చోట భాయ్ రేవంత్ రెడ్డి ఒక్కసారైనా ప్రధాని చెవిలో బీసీల విషయాన్ని చేరవేయలేదా? చట్టంలో ఏ మార్పు లేకుండానే స్థానిక సమరానికి వెళితే బీసీలను మోసం చేసినట్లు కాదా? బీసీ రిజర్వేషన్లు 42% పెంపునకు చట్టబద్ధత రావాలంటే రాజకీయ సంకల్పం బాగుండాలి. కేవలం సభ ఆమోదించింది. నిర్ణయం గవర్నర్ దగ్గర, కేంద్రం చేతిలో పెట్టామంటే సీఎం రేవంత్ రెడ్డి స్థాయికి సరిపోదు. ఫైలు ముందుకు కదలకుంటే మునుముందు బీసీ దెబ్బ ఎలాగుంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఎందుకు బీసీ బిల్లు ఇంకా చట్టబద్ధత పొందడం లేదు అనేదే అసలు ప్రశ్న. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఓసీల నుంచి ఒత్తిడి ఉన్నందునే పార్టీలు, అగ్రవర్ణ నేతలు కాలయాపన చేస్తున్నారని బలహీన వర్గాల మధ్యలో ఉన్న ఆందోళన. ముఖ్యంగా గ్రామాల్లో రెడ్డి రావు సామాజిక వర్గాల పట్టు సడలుతుందని జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లు బీసీలైతేనే మున్ముందు ఎమ్మెల్యేలుగా పోటీకి వస్తారనే భయం అగ్రవర్ణాల్లో ఉంది అనేది పొలిటికల్ టాక్. జనగణనలో కులగణన చేపట్టాలని, తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ జోడో యాత్రలో హామీ ఇచ్చారు. చట్టసభల్లో ఈ విషయం చెబుతూనే వస్తున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కులగణన విషయంలో ఆలస్యం చేసినా రాహుల్ గాంధీ పట్టుబట్టి సర్వే చేయించారని కాంగ్రెస్లోని కీలక బీసీ నేతలు చెబుతున్న మాట. సర్వేలోనే బీసీల జనాభా తగ్గించి చూపారు అనే విమర్శలు వచ్చాయి. బీసీల్లో హిందూ బీసీలని, ముస్లిం బీసీలని విడదీయడమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రెండోసారి సర్వే చేసినా పెద్దగా ప్రయోజనం లేకపోయిందని, తమ జనాభా శాతం తగ్గించి చూపారని, అగ్రవర్ణాల శాతం పెంచి చూపించారని విమర్శలు వెల్లువెత్తాయి. ఇతర రాజకీయ కారణాలు మరేమీ ఉన్నా బీసీ వాయిస్ వినిపించిన విషయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనను కాంగ్రెస్ వెలివేయాల్సి వచ్చింది. ఆయన ఆరోపణ అంతా రెడ్డిలు బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెరగకుండా, అమలు కాకుండా చూస్తున్నారని. 42% బీసీ రిజర్వేషన్లు పెంచుతూ రేవంత్ సర్కార్ బిల్లును ఆమోదించినా సభలో అన్ని పార్టీలు మద్దతు పలికినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అఖిలపక్షంతో ఎందుకు కలవడం లేదు అనేది అసలు ప్రశ్న. ప్రధాని అపాయింట్మెంట్ ఇస్తలేరా, లేదంటే ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోయారా అనేది ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ పెద్దలు బీసీలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. బిల్లు చట్టం కావాలంటే గవర్నర్ ముద్ర పడాలి. బీహార్లో మాదిరి ఫెయిల్ కాకుండా ఉండాలంటే ఇటు కోర్టుల ముందు, అటు కేంద్ర ప్రభుత్వం ముందు గట్టిగా సర్కార్ ఉద్దేశాన్ని వివరించగలగాలి. రాజ్యాంగ సవరణ జరగాల్సి వస్తే పార్లమెంట్, ఆ తర్వాత రాష్ట్రపతి స్టాంపు పడాలి. ఇవన్నీ జరగాలంటే ఫాలో అప్ ఉండాలి. రేవంత్ రెడ్డి సర్కార్ గవర్నర్తో, కేంద్రంతో ఎందుకు స్పీడ్ గా ఫాలో అప్ చేయడం లేదు అనేది బీసీల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. గవర్నర్లు బిల్లులు పెండింగ్ పెట్టడంపై ఈ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏకంగా రాష్ట్రపతికి సైతం బిల్లుల విషయంలో నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోవాలని ఆర్టికల్ 142 కంప్లీట్ జస్టిస్ కింద సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించింది. దీనిపై ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టును రాష్ట్రపతి న్యాయ సలహా కోరారు. రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆలస్యం కాకుండా చట్టబద్ధత పొందేందుకు వీలుగా ఇటు న్యాయపరమైన చర్యలు, అటు రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం సర్కార్లపై ఉందనేది బీసీ సంఘాల వాదన. అదేమీ లేకుండా పాత పద్ధతిలోనే 25% బీసీ రిజర్వేషన్లతో చట్టబద్ధంగా ముందుకు వెళ్లి మిగతా 17% పార్టీ బేస్ రిజర్వేషన్లు కల్పిస్తామంటే నమ్మేవాళ్లు ఎవరూ లేరు. అలాగే రెడ్డి, వెల్మా వంటి అగ్రవర్ణ రాజకీయాల ముందు బీసీలు నిలిచి, గెలిచి బతికి బట్టకట్టే అవకాశం లేదు అనేది చరిత్ర చెప్పే వాస్తవాలు.